రాయకల్ మండలం ఖైరిగూడెం గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపి చీరకానుకగా అందజేశారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. అదేవిధంగా ఖైరిగూడెం గ్రామంలో మొత్తం 50 ఇళ్లు ఉంటే ఇంద్రమ్మ ఇల్లు పథకంలో భాగంగా 10 మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. అల్లీపూర్, అయోధ్య, కురుమపల్లి, ఖైరిగూడెం గ్రామాల్లో ఇంద్రమ్మ ఇళ్ల గృహప్రవేశానికి హాజరై చీరకానుకగా అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అనాథ పిల్లలు రాము, కార్తీకులకు ఇంద్రమ్మ ఇల్లు రావడం, ఖైరిగూడెం గ్రామంలో మొత్తం 50 ఇళ్లు ఉంటే ఇంద్రమ్మ ఇల్లు పథకంలో భాగంగా 10 మంజూరయ్యాయని, పేదలకి ఆదర్శనీయ ఇల్లు అని అన్నారు. 450 SFTలో 5 లక్షల ఇల్లు పూర్తి అయిందని, నాయకులు కూడా ప్రజలకు సూచనలు ఇవ్వాలని, హెచ్చులకు పోయి పేద ప్రజలు అప్పులు చేయకండని, ఇంద్రమ్మ ఇల్లు మంజూరుతో పేదల సొంతింటి కల సాకారం అవుతుందని ఆయన పేర్కొన్నారు. మనలో ఉన్నారు. రెడీ సార్. పాపా జారుడు కాదు. ఏమైంది ఫోన్ కలిసి కొంచెం కురుమపల్లి గ్రామంలో సోదరుడు యువకులు మల్లేష్, మంజుల కుటుంబం నూతన గృహ ప్రవేశానికి మమ్మల్ని ఆహ్వానించిన సందర్భంలో వారికి, వారి కుటుంబ సభ్యులకు, గ్రామ సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, మాజీ సర్పంచ్కు, నా వెనంటి ఉన్న మండల ముఖ్య నాయకులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా సర్పంచ్ సోదరులకు, మాజీ సర్పంచ్లకు, మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒకవైపు మన పంచాంగం చూస్తే కూడా మంచి రోజు, రెండో వైపు ఒక గొప్ప వ్యక్తి దొడ్డి కొమరయ్య అమరుడైన రోజు, వర్ధంతి రోజు. వారు అమరుడు అవడం ఏదో వట్టిగా ముసలుడైపోలేదు. బీద బడుగు బలహీన వర్గాల కోసం, అందరి కులాల కోసం, ఒక కుర్మ జాతికే కాదు అన్ని బీద బడుగు బలహీన వర్గాల కోసం పెద్ద పెద్ద భూస్వాములతోటి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి అమరుడు. ఆ వర్ధంతి సందర్భంలో కూడా ఇక్కడ వారికి పూలమాల వేసే
అవకాశాన్ని కల్పించిన గ్రామ సర్పంచ్ గారికి, వైస్ సర్పంచ్లకు, గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు. మరి కురుమపల్లె గ్రామం నేను శాసనసభ్యుని అయిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ప్రజల కోరిక మేరకు మనం కొత్తగా చేసుకున్నాం. ఈ ఊరు సస్యశ్యామలం అవడానికి ఎగ్గాల చెరువు, మీదున్న కొనమ్మ చెరువు ఇవన్నీ కూడా పూడిక తీసి కాలువలన్నీ కూడా సాఫ్ చేసుకున్నాం. ఈ గ్రామంలో గ్రామ పంచాయతీ కూడా కట్టుకున్నాం. మా రాజు కట్టినాం కదా, అట్లనే అక్కడ రోడ్డు కూడా వేసుకున్నాం. బీరయ్య గుడి దగ్గర మీరు అందరూ కూడా చందాలు వేసి ఎంతో గొప్పగా కట్టుకున్నారు. నన్ను కూడా ఎన్నోసార్లు పిలిచాను, హనుమాల గుడి దగ్గర పిలిచాను, ఇక్కడ దొడ్డి కుమరయ్య దగ్గర పిలిచాను. మొట్టమొదటిగా మీరు కట్టిన ఆ కమ్యూనిటీ హాల్ పూర్తి కాలేదు. నేను ఈ సందర్భంలో మీకు మాట ఇస్తా ఉన్నా, 5 లక్షల రూపాయలు ఆ కమ్యూనిటీ హాల్కు మంజూరు చేయిస్తా అని చెప్పి కూడా ఇదివరకు కూడా ఇచ్చినాం. మనం మళ్ళీ కూడా ఇస్తా, అది పూర్తి చేద్దాం. మీరు ఇంకా కొన్ని డబ్బులు వేసుకొని, ఎందుకంటే మీరు అనుకుంటే ఏదంటే అది చేస్తారు. 30 లక్షలు 40 లక్షలు పెట్టి మీరే గుడి చేసి పెద్ద ఎత్తున పండుగ చేశారు. ఒక్కొక్కరు ఇంటికి ₹1,00,000 ఖర్చు పెట్టుకున్న రోజులు నేను చూసిన ఇక్కడ. కాబట్టి మీరు కూడా కొద్ది చేతి అందంగా మంచిగా ఉంటుంది. మనకే పుట్టింటికలో, పురుడులో, చిన్న చిన్న కార్యక్రమాలు, పుట్టినరోజులకు ఇళ్లలో సౌలతులు లేని వాళ్ళకైతే మంచిగా ఉంటుంది అది. కాబట్టి అది చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు పేదవాళ్ళ కళ. ఇప్పుడే తమ్ముడు మల్లేష్ తండ్రి ఏం పేరే ఆశమాలు చెప్తా ఉన్నాడు, ఇగో ఇంతకుముందు ఒక చిన్న రేకులలో ఉంటుంటివని. అంటే పేదవాళ్ళు ఒక జీవితం అంతా రేకులలో ఉన్న వాళ్ళకు, గుడిసెలే ఉన్న వాళ్ళకు ఈరోజు ఒక కళ, ఒక సంతింటి కళ వస్తూ ఉంది. లేని వాళ్ళైతే నేను పేరు చెప్తే బాగుండదు. మండల నాయకులు అందరూ కూడా చూసినాం. మన ఒక ఊర్లే అచ్చంగా 5 లక్షలనే అయిపోయేటట్టు బెటరాయితో మంచిగా కట్టుకొని, సిమెంట్ ఇటుక పెట్టుకొని, మీద చెత్త పోసుకొని, ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలనే సిమెంట్ దర్వాలు, సిమెంట్ కిటికీలు పెట్టుకొని పూర్తి చేసుకున్నారు. అంటే ఉన్నవాళ్ళు 10 రూపాయలు చేసుకుంటున్నారు, లేదా ధైర్యం ఉండి మేము మళ్ళీ బాకీ తెచ్చుకుంటున్న వాళ్ళు బ్యాంకులో అప్పు తెచ్చుకుంటున్నారు. ఏదున్నా కానీ అద్భుతంగా ఏడికి పోయినా మంజూరు అయితే చేస్తున్నారు. ఇక్కడ కూడా ఇంకా పేదవాళ్ళు, ఫస్ట్ పేదవాళ్ళని చూడరు, ఇట్లా గుడిసెలల్లో, రేకులలో, ఇండ్లలో ఉన్న వాళ్ళని ఇలా తప్పకుండా చేస్తాం. కొందరికి గోడలు ఉండి, జాగ చిన్న ఉండి, ఓన్లీ పాత రేకులో తడకలో ఉంటే తీసేసుకొని చెత్త పోసేటట్టు దానికి కూడా వెంటనే ₹2,00,000 మంజూరు ఇస్తాం. వెంటనే 2 లక్షలు ఇచ్చే పథకం ఉంది. అంతకుముందు వచ్చిన ఇందిరా మిల్లు పాడైనా ఆ గోడల మీద పెట్టుకునే అవకాశం మన ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఇలాంటి అవకాశం ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడుతుంది. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న రైతులే. నేను కూడా అందరికీ రైతు బంధు ఆల్రెడీ వచ్చే ఉంటుంది. మనం అంతకుముందు కూడా చూసినాం. నా సొంతంలో పక్కన పెట్టినా 2 ఎకరాల ఉన్న వాళ్ళు అందరికి ఇచ్చారు. ఇక్కడ చాలా మందికి 2 ఎకరాలు 3 ఎకరాల వాళ్ళే ఎక్కువ. ఇక్కడ నేను చూస్తా ఉన్నా, ఇక్కడ చాలా, నేను ఇప్పటికీ మరి కొందరు తెలుసో తెలియదు కానీ నేను ఏం లేకుండా 50 సార్లు వచ్చిన, ఏం లేకుండా 50 సార్లు వచ్చిన. యాక్సిడెంట్ అయితేనో, పురుడు అయితేనో, బీరయ్యనో, గ్రామ పంచాయతీ అనో, ఇంకేదనో, దొడ్డి కొమరేదనో, ఆ కమ్యూనిటీ హాల్ భూమి పూజనో 40 నుంచి 50 సార్లు మీ మధ్యలో ఉన్నా. వాడోవడం, నరికెత్తా, ఇరుగొడతా, దెబ్బతి ఏదింటారా, ఇంతమంది ప్రేమలు ఉన్నాయి, అభిమానం ఉన్నది. తప్పకుండా అదే ధైర్యంతో పనిచేస్తాం. ఇవాళ అత్యంత మారుమూల గ్రామాలు జగన్నాథ్పూర్, బస్తాపూర్లో కూడా రోడ్లు వేసే కార్యక్రమానికి పోతున్నాం. మీకు కూడా ఏది ఉన్నా కానీ అన్ని విధాలు అందుబాటులో ఉన్నది తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.